సపోర్ట్ కావాలి ఇంకా నాకు బాబాయ్కి. అందుకని దాన్ని ప్రొడక్షన్లోనే దానికి అన్ని నేర్పి దాన్ని డెవలప్ చేద్దామని. గుంటూరు గారు మాడపోతే అందరూ అదే అడుగుతారు, గుంటూరు గారితో క్వశ్చన్ చేస్తున్నారు. మీరు జనవరి 12 రిలీజ్ అన్న తర్వాత కూడా ఎందుకు దాన్ని కాంట్రవర్సీ ఎక్కువ చూస్తారు అందరూ? అంటే అందరూ ఏంటంటే కొంచెం డిలేడ్గా స్టార్ట్ చేశారు కదా, అంత పెద్ద హీరో సినిమా తొందరగా ఎలా వచ్చేస్తుంది అని ఒక తప్పు నోషన్లో ఉన్నారు. సినిమా మేజర్ యాక్షన్ బ్లాక్స్ అయిపోయింది, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది, ఇంటర్వెల్ ఫైట్ అయిపోయింది, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిపోయింది, క్లైమాక్స్ సీక్వెన్స్ అయిపోయింది. సినిమాకు మేజర్గా కావాల్సిన అన్ని బ్లాక్స్ షూటింగ్ అయిపోయింది. ఒక టాకీ పాటలు బ్యాలెన్స్ చిన్న చిన్న టాకీ అక్టోబర్ 20th ఆ టైం టాకీ అయిపోతుంది. నవంబర్లో పాటలు, డిసెంబర్ మాక్సిమం 10-15లో పాటలు అయిపోతాయి. ప్రశాంతంగా తీసుకుంటే కూడా మేము అందరూ ఏంటంటే ఒక పెద్ద హీరో సినిమా ఫాస్ట్గా ఎలా తీస్తారండి. 200% వస్తాం. అది ఏప్రిల్లో మొదలుపెట్టి అక్టోబర్లో సినిమా రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన సినిమా 80 పరిస్థితుల్లో జాంట్ సినిమా వచ్చేస్తుంది. అరవింద్ సంఘం తర్వాత ఇంకా స్పీడ్ చేసేస్తుంది, చాలా స్పీడ్. నెక్స్ట్ ఫస్ట్ పూజారి ఎందుకు టార్గెట్ చేశారు? అందరూ పూజారి తీసేశారు, మార్చారు, హీరోగా వద్దారు. ఇంటర్వ్యూలో చెప్పాను, పూజను తీసేశారు అని రాంగ్ మోషన్ తీసుకొచ్చింది మీడియా. పూజను రీప్లేస్ చేసాం డేట్స్ ఇష్యూ వచ్చి. పూజ తీసేయాల్సిన అవసరం మాకు లేదు. పూజ మా ఇంట్లో మనిషిలాగా. మా బ్యానర్లో 2 బ్లాక్ బస్టర్ సినిమాలు తీసింది. మా అందరికి చాలా క్లోజ్ ఆ అమ్మాయి. మా ఇంట్లో మనిషిలాగా అమ్మాయి మా బ్యానర్కి. ఆ అమ్మాయిని తీసేయాల్సిన అవసరం ఏ రోజు మాకు లేదు అసలు. మేము సినిమా ఆగస్ట్ అనుకున్నాము, సరే ఆగస్ట్ సంక్రాంతికి వెళ్దాంలే, సంక్రాంతి మాకు అలవైకుంఠపురము వైభవ్ గారికి సంక్రాంతికి ఎప్పుడు పాజిటివ్ ఉందంతా అని సంక్రాంతికి వెళ్దాం అనుకున్న తర్వాత కొంచెం రిలాక్స్గా సినిమా షూటింగ్ చేసాం. దాని వల్ల కొంచెం అమ్మాయికి డేట్స్ ఇష్యూ వచ్చింది. ఆ అమ్మాయి బాలీవుడ్ సినిమా అనమాట. అంతే తప్పితే పూజను తీసేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. పూజ వచ్చేసి రీప్లేస్డ్ అంతే. శ్రీలో మీ ఇంట్లో మనుషులాగా ఉంటే ప్రారంభంకి ఎక్కువ సినిమాలు సితారా డార్గాలు చేస్తుంటే శ్రీలో అదే లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ సంవత్సరం నేను స్కంద రిలీజ్ అయితే పవన్ కేజీ రిలీజ్ ఉంది, డిసెంబర్లో నితిన్ గారి ఎక్స్ట్రా రిలీజ్ ఉంది, మంది ఒక వైష్ణోదేవి సినిమా రిలీజ్ ఉంది ఈ సంవత్సరం నవంబర్ 10 దీపావళి. జనవరి గుంటూరు గారు